ఎవరు ఎవరిని అవమానించారు, ఎవరు ఎవరిని మోసం చేశారో ఒకసారి కార్తిక్ రెడ్డి నిన్న క్లియర్గా ట్వీట్ చేసాడు. ఒకసారి చూడు. సరే రేవంత్ అన్న, మీరు 2019 సంవత్సరంలో నిన్ను వదిలి పార్టీ మారాము అనేది మీ బాధ అయితే, ఆ రోజు మీ కనుల ముందు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పెద్దలు మిమ్మల్ని మేము పార్టీలోకి తీసుకొచ్చామని అక్కస్తో నన్ను మా అబ్బను నానా ఇబ్బందులు పెడుతున్నప్పుడు, వాళ్ళు నన్ను నా కుటుంబాన్ని రాజకీయ సమాధి చేయాలని ప్రయత్నం చేసినప్పుడు మీరు ఎక్కడికి పోయారన్నా? నేను చెప్పినా కదా ఇంతకుముందుకు చర్చ, ఇంతకుముందుకు నేను మాట్లాడి చెప్తే కదా, రేవంత్ రెడ్డిని ఎవ్వరు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, వెనకాల ఉండి చక్రం తిప్పుతున్నటువంటి జానారెడ్డి లాంటి వాళ్ళు ఎవ్వరు కూడా నిన్ను ఆ రోజు పార్టీలోకి పార్టీలోకి రాకుండా అడ్డుకున్నారు. ఎవరు కూడా ఆహ్వానించలేదు, ఎవరు కూడా సమ్మతి వ్యక్తం చేయలేదు. కేవలం సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తిక్ రెడ్డి మాత్రమే నిన్ను పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుంది, రేపన్నాడు ఓడో ఒకడు అగ్రెసివ్ నాయకుడు కావాలి. సరే వాడు లంగన దొంగన పక్కన పెడితే, దొరికినోడా పక్కన పెడితే, కొంచెం అగ్రెసివ్ నాయకుడు కావాలి. కాబట్టి ఆ నాయకుడు ఆ అగ్రెసివ్నెస్ కాబట్టి రేపన్నా నీకు ఫ్యూచర్ ఉంటుంది తమ్మి, నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అని చెప్పేసి ఇదే సబితా ఇంద్రారెడ్డి తీసుకుపోయి నువ్వు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసింది. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతే ఎట్లా? ఇక చూడు, కార్తిక్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఆ రోజు మీ కళ్ళ ముందు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పెద్దలు మిమ్మల్ని మేము పార్టీలోకి తీసుకొచ్చామని అక్కస్తో నన్ను మా అమ్మని నానా ఇబ్బందులు పెడుతున్నప్పుడు, వాళ్ళు నన్ను నా కుటుంబాన్ని రాజకీయ సమాధి చేయాలని ప్రయత్నం చేసినప్పుడు మీరు ఎక్కడికి పోయిరన్నా అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. అందరికీ నోరారా మా అన్న రేవంత్ అన్న అని చెప్పుకున్న నన్ను, నాకు అవసరం ఉన్నప్పుడు ఒక అండగా ఉండాల్సిన సమయంలో నన్ను అనాథగా వదిలేసినప్పుడు వదిలి వెళ్ళింది మీరు కాదా అన్న అని చెప్పేసి మనోడు అడుగుతా ఉన్నాడు. సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి దీనికి. 2018 సంవత్సరంలో నా రాజకీయ భవిష్యత్తు కోసం ఒక మాట సాయం చేయండి అన్నా అని వేడుకుంటే, నా చేతిలో ఏమి ఉండదని చెప్పి నా గుండెకు మానలేని గాయం చేసింది మీరు కాదా అన్న అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాడు. 18 ఎన్నికల్లో ఆయనకు ఒక సీటు విషయంలో నువ్వు హెల్ప్ చేయన్నా అంటే, నా మాట ఎవరు వినట్లేదు, నా చేతిలో ఏం లేదని చెప్పేసి ఆ రోజు చెప్పినావు నువ్వు. ఆ విషయం మర్చిపోయినావు అని అడుగుతా ఉన్నాడు. పార్టీలు మారిన ఎప్పుడు మీరు మరియు వదినమ్మ బాగుండాలని కోరుకున్న వాళ్ళం మేము, మీ నాశనం ఎప్పుడూ కోరుకోలేదు మేము. బాధ అనేది మీకు ఎంత కలిగిందో దానికి రెట్టింపు బాధ నాకు కలిగించింది అన్న. ఎవరికి ఎవరు మోసం చేశారు, ఎవరి వల్ల ఎవరు లాభం జరిగింది అనేది ఆ దేవుడికి తెలుసు అన్న అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు. మా వల్ల నీకేం మోసం జరగలేదు, మా వల్ల నీకేం నష్టం జరగలేదు, మా వల్ల ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయినావు, మా వల్లనే ఇవాళ నువ్వు ఆ గౌరవం నీకు దక్కిందని చెప్పేసి కార్తిక్ రెడ్డి క్లియర్గా చెప్తా ఉన్నాడు. నీకు దమ్ముంటే దీనికి సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి, చెప్పాలి కదా దీనికి సమాధానం. నేను ఇలా పార్టీలకు తీసుకొచ్చింది ఆ కుటుంబం, నీకు ఇలా ముఖ్యమంత్రి అయిందంటే కారణం ఆ కుటుంబం. ఆ కుటుంబానికి లాయల్గా ఉండాల్సింది పోయి ఆ తల్లిని పట్టుకొని ఆడబిడ్డను పట్టుకొని నువ్వు నిండు సభలో వాళ్ళని నమ్ముకుంటే బస్ స్టాండ్ అవుతుంది అంటే ఎట్లా కనపడుతున్నారు వాళ్ళు నీకు? రోడ్డు మీద మనుషులు లెక్క కనపడుతున్నారు నీకు. ఇది నీకున్నటువంటి లక్షణం, నీ విలక్షణం అంటావా, దాన్ని ఏమంటావా చూడు. గతంలో ఈమె మీద కూడా అట్లనే మాట్లాడాడు ఈయన, చూడ్రి. మహిళల పట్ల ఇప్పుడే కాదు, గతంలో నీ బతుకు సంగతి అందరికీ తెలుసు, నీ బతికేదో తెలుసు, నీ కథ ఏదో తెలుసు అని చెప్పేసి కూడా మాట్లాడాడు. అయితే ఇప్పుడు ఈ సందర్భంగా నేను ఒక వీడియో చూపించదలుచుకున్నా మిత్రులారా. ఇదేంటిది? ఏం పాట? ఒరే పీటా మాటల రేవంతు నీ అడ్రస్ ఇంకా కల్లంతు పీటా మాటల రేవంతు నీ అడ్రస్ ఇంకా ఏయ్ పీటా మాటల పీటా మాటల రేవంతు నీ అడ్రస్ ఇంకా కల్లంతు. నిజంగా తీట మాటలు లెస్ ఉన్నాయి ఆయనకి. ఇది ఇట్లా పోతే ఒక్కసారి నేను గతంలో కూడా ఇదే డీకేఆర్ విషయంలో గత ప్రభుత్వంలో అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక చిన్న వ్యవహారం జరిగితే ఆ చిన్న పొరపాటు జరిగింది డిస్కషన్లో భాగంగా జరిగితే అక్కడ ప్రభుత్వం బెంచ్ నుంచి ఏ విధంగా సరి చేసుకున్నారు, ప్రభుత్వం అసెంబ్లీలో ఎంత హూందాతనంగా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వ్యవహరించినది కూడా మీకు చూపిస్తాను చూడండి ఒక్కసారి. క్షమాపణ చెప్పించారు. లేవు మాకు, నేను చేసిన పొరపాటుకు వెనక్కి పోని అధ్యక్ష చెప్పడానికి ఎక్కడైనా భేషజాలు లేవు మాకు. ఆత్మాభిమానం ఉన్నదంటే, మహిళలకు ఆత్మాభిమానం ఉన్నది అధ్యక్ష.
ఫస్ట్ పొరపాటు ఎక్కడ జరిగిందో వాళ్ళ నుంచి ఎలాంటిది లేకుండా మీరు ప్రతిపక్షం కాబట్టి ముందు మీరు తప్పైందని చెప్పండి, తర్వాత మేము చెప్తామంటే ఇది ఎక్కడ అధ్యక్ష న్యాయం? మేము కూడా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు, సభలో ఉన్నారు, పెద్దలు భేషజం ఉన్నట్లయితే. అమ్మ ఒక మాట, ఏం బేసేయాలు లేవు, మాకు బేసేయం అక్కర్లేదు. వారంతా 19 గారు అధ్యక్ష, గవర్నమెంట్నే ముందుగా చెప్పమంటాము. తమరు ఆదేశం మేరకు అటు చెప్పారు కాబట్టి అటన్నాం, కానీ మేము ప్రభుత్వం మంత్రినే ముందుగా చెప్పమంటాము. ఏముంది అధ్యక్ష అని 1 సెంటెన్స్ రికార్డులో ఉంటుంది, ముందతనాన్ని సూచిస్తుంది. ముందు మంత్రి గారు చెప్తారు, చెప్తే అయిపోతే ఆ తర్వాత వారిని చెప్పమనండి. దానికి ఎంత అధ్యక్ష? కేటీఆర్ గారు. స్పీకర్ సార్, ముందుగా ఉదయం వారు లేవనెత్తిన ప్రశ్నకు చాలా సావధానంగా నేను గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పాము అధ్యక్ష. అయినప్పటికీ మరి కొంత ఆ సంవాదంలో భాగంగా వారి మనసు గాని నొచ్చుకుని ఉంటే మా వైపు నుంచి దొరికిన పదాలను ఉపసంహరించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. విచారం కూడా, వారంటే గౌరవం కూడా ఉంది, విచారం వ్యక్తం చేస్తా ఉన్నాం అధ్యక్ష. తర్వాత తమరు వారిని ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్, ఫస్ట్ చెప్పినట్లుగా అన్ని దానిలో ఓపుకొని పోతున్నారు అధ్యక్ష. మేము కూడా తెలంగాణలో బంగారు తెలంగాణ మేము కూడా భాగస్వామ్యం కావాలనే తాపత్రయంతో హౌస్కి వస్తున్నాం. మాకు ఎలాంటి బేషాలు లేవు అధ్యక్ష. నేను ఈ మైక్ ని ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో నేను కూడా విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను అధ్యక్ష. అది సభా హూందాతనం అంటే ఇట్లా ఉంటుంది రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. సభలో ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి, ఆ సభా నాయకుడు ఒక పెద్ద దిక్కు, రాష్ట్రానికే కాదు ఆ సభలో కూడా ఉన్నటువంటి అందరికీ ఒక దిక్సూచి లెక్క ఉండాలి. ఒక పెద్ద మనిషి తరీక, ఇంటి పెద్ద ఎట్లా ఉంటాడో అట్లా ఉండి ఆ విధంగా అందరినీ, మన వాళ్ళని, ప్రతిపక్షం వాళ్ళని, ట్రెజరీ బెంచ్ని అన్నింటిని సమన్వయం చేసి అందరివి వింటూ వాళ్ళకి సమాధానం చెప్తూ, సమాధానం చెప్పే సమయంలో నువ్వు చెలక్తులు పిలుచురు, నువ్వు అగ్రెసివ్గా మాట్లాడు, గత ప్రభుత్వ తప్పులను ఒప్పులను ఎత్తి చూపు తప్పులేదు, కానీ నువ్వే మరీ దిగజారిపోయి మాటలు మొత్తము ఆడపిల్లలను కూడా చూడకుండా ఈ విధంగా అవమానపరచడం ఎంతవరకు కరెక్టు? సభా సాంప్రదాయం, సభా గౌరవం, సభా హుందాతనం ఎలా ఉంటారంటే ఒకసారి గిట్ట చూడు. ఆమె అప్పుడు కూడా గతంలో ఏదో ఒక చిన్న విషయంలో గద్వాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డీకేఆర్న నొచ్చుకుంటే, ఇబ్బంది పడితే మొదటిసారిగా ప్రభుత్వం తరఫు నుంచి క్షమాపణ చెప్పినాక తర్వాత ఆమె కూడా క్షమాపణ చెప్పింది. సభా హుందాతనాన్ని కాపాడిరు వాళ్ళు. నువ్వేం చేసినావు? ఇవాళ నువ్వేం చేసినావు? నీకు రాజకీయ భిక్ష పెట్టి నీకు ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి పదవి అనుభవిస్తున్నటువంటి వాళ్ళ పట్ల నువ్వు ఈ విధంగా అది చేస్తా ఉన్నావు. అది నీ విజ్ఞత, నువ్వే ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళు వాళ్ళని కాదు, ఆ ప్లేస్లో ఇంకా సీతక్క కూడా మాట్లాడింది. సీతక్క ఇప్పటిదాకా విక్టిమ్ కార్డు వాడేది మాట, నేను గిరిజన మహిళని నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పేసి ఆమె కూడా లేచి ఎగరెగర పట్టే పార్టీలు మారడం గురించి. టీడీపీకి వెళ్ళి వచ్చినా నువ్వు కూడా చెప్పాలక్క, ఇప్పటికీ టీడీపీతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నటువంటి నువ్వు కూడా చెప్పాలి. ఇది కథ. సో ఈ విధంగా సభ మొత్తం నిన్న జరిగినటువంటి వ్యవహారం. ఇవాళ దానికి వ్యతిరేకంగా ఇవాళ ఈ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా నల్ల బ్యాడ్జీలతో వచ్చారు. అయితే మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలతో వస్తే అట్లనే స్పీకర్ గారు కూడా నల్ల బ్యాడ్జీ నల్లాగి వేసుకొని వచ్చిండు. మరి అలాగ మద్దతు తెలుపుతున్నట్టుంది ఇదంతా. మీరు అట్లా అయితే మధ్యలో లంచ్ బ్రేక్లో పోయి డ్రెస్ మార్చుకొని వస్తాడు మళ్ళీ స్పీకరు. అంటే ఆయన హరీష్ రావు అంటున్నాడు క్లియర్గా, మా ఆవేదన అర్థం చేసుకొని మీరు మాకు మద్దతుగా నల్ల డ్రెస్ వేసుకొని వచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష అని చెప్తా ఉన్నారు సభ స్టార్ట్ అవుతుంటే. ప్లీజ్ కూర్చో, ప్లీజ్ మీరు కూర్చోండి. హరీష్ రావు ర్యాగింగ్ బాగోగలేదు కథ. సో ఇట్లా జరుగుతుంది అన్నమాట ఇప్పుడు.